నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ హై స్కూల్ ఆవరణలోని ఆర్ఓ ప్లాంట్ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుదే రాజారావు. బ్యాంకు కస్టమర్లు ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని విజయమ్మ. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్. జనసేన ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించాలని అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. అయితే దీనికి భిన్నంగా బాపట్ల జనసేన పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బాపట్ల పట్టణంలోని నాయకులపై అసంతృప్తి ఒక్కసారిగా బయటపెట్టారు. జన సైనికులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో కేడర్ రచ్చరచ్చ చేసింది. నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడుచుకుంటున్నారని, వర్గ పోరు ఎక్కువగా ఉందని, పట్టణంలో జరిగే కార్యక్రమాలు సైతం ఎవరికి వారు నిర్వహిస్తూ ఉండటం ఇందుకు నిదర్శనం. పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ చేపట్టే కార్యక్రమాల్లో ఒక వర్గం పాల్గొనకపోవడం, వారి రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరించడం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకుని సమన్వయం చేయకపోతే క్యాడర్కు నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. వర్గ విభేదాలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడితే రానున్న కాలంలో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. లేదంటే కార్యకర్తలు గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. రాజకీయం అంటేనే అయిన వాడితో కయ్యం కాని వాడితో బియ్యం అన్న విషయం మనందరికీ తెలుసు. మొదటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారే తమ గెలుపు కోసం, ప్రజల గెలుపు కోసం గతంలో వదిలేసినటువంటి పార్టీలతో కూడా పొత్తుకెళ్ళి మనందరి విజయానికి తోడ్పాటు చేస్తే ఇవాళ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించి మనం ఏ రాజకీయం చేయాలనుకున్నాం అనుకున్నప్పుడు మనకి కొన్ని సర్దుబాట్లు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి చోట నాయకత్వాన్ని తీసుకోవడం అనేది అధ్యక్షుల వారి నిర్ణయం. ఇప్పుడు అవతల వీక్ చేయాలని మనం బలపడాలి కదా. దాని అర్థం ఏంటి? అవతల సంఖ్యాబలాన్ని తగ్గించి మనం తీసుకోవడం ఇందులో రాజకీయం క్లియర్ గా. వీటిని అర్థం చేసుకోలేకుండా గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకుంటే మాట్లాడేటప్పుడు పొత్తు పెట్టుకుని క్వశ్చన్ చేయాలి. మనం ఎందుకు చెప్పడం ఉంటే ఆ రోజు అంటే మనకు రాజకీయం అంటే నేను చెప్పేది వినండి ప్లీజ్. నాయకులుగా ఉన్నప్పుడు అసలు పూర్తిగా సభ్యులం పోవాల్సిన అవసరం మనకుంది. నా మీద జరిగిన దానికన్నా ఘోరంగా మీకు ఎవరికైనా జరిగాయి ఒకసారి ఆటలో నేను ఎన్ని భరించుంటాను. కేసులు, దాడులు, మాటలు, మార్పింగ్లు, నానా రకాలుగా హింసిస్తే ఇవాళ నేనే నా నియోజకవర్గాల నుంచి వైసీపీ నుంచి పెద్ద నాయకులు ఎప్పుడు వస్తారో జనసేనకి వైసీపీ ఎప్పుడు మీకే కొత్త నిధులు వస్తానని ప్లాస్టిక్ ను నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని ప్లాస్టిక్ ను అధికంగా విక్రయించే దుకాణాలపై, వ్యాపార సముదాయాలపై మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గడియార స్తంభం వద్ద గల హోల్సేల్ దుకాణాల నందు ఆకస్మిక దాడులు నిర్వహించి అత్యధికంగా సుమారు 1500 కిలోల ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలోని వ్యాపారస్తులు ఇక నుండి ప్లాస్టిక్ ను వినియోగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పర్యావరణానికి హాని తలపెట్టే ప్లాస్టిక్ ను అందరం స్వచ్ఛందంగా నిషేధించాలన్నారు. దీనికి వ్యాపారస్తులు అందరూ సహకరించి బాపట్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దుదామని, అలాగనే పట్టణ ప్రజలు కూడా ప్లాస్టిక్ ను మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడటం మానేసి గుడ్డ సంచులను ఉపయోగించాలని కోరారు. ఇకపై ప్లాస్టిక్ ను మరోమారు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని పేర్కొన్నారు. ఈ తనిఖీల నందు శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ కరుణాకర్, డి శ్రీనివాసరావు, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన బాపట్ల పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ఆల్ షాప్ యజమానులు పిలిచి మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికీ 1 మంత్ టైం కూడా ఇచ్చాము. ఇచ్చినప్పటికి కూడా ఏమాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా లార్జ్ స్కేల్లో మొత్తం 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ప్లాస్టిక్ని తీసుకొచ్చి అమ్మడము, అదేవిధంగా చిల్లర వ్యాపారస్తులకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల మన పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వల్ల
పర్యావరణం దెబ్బతింటా ఉంది. అదేవిధంగా శానిటేషన్ కానీ అన్ని రకాల దెబ్బతింటా ఉంది. అందువల్ల ఈరోజు మా శానిటేషన్ షాపు ఈ హోల్సేల్ షాపులు విజిట్ చేస్తే లార్జ్ స్కేల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ పెట్టేసి మొత్తం మన గవర్నమెంట్ నామ్స్ అంతా వైలేట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఈరోజు ఈ మెటీరియల్ను మనం సీజ్ చేయడం కాకుండా మన నామ్స్ ప్రకారం ఎంత ఉందో ఈ షాప్స్కు ఫైన్ చేసి ఫైన్ని కూడా వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ కూడా కంపల్సరీ కట్టాలి. వైలేట్ అయితే ఇమ్మీడియట్గా మనం చట్ట ప్రకారం వీళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తాము. క్లియర్గా హోల్సేల్ షాప్స్ను 3-4 సార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ పట్టణానికి ఇల్లు సహకరించకపోతే మన ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండేది ఎటువంటి పరిస్థితులు అమ్మకూడదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఫాలో కావాలని మన పట్టణ ప్రజలను కోరుతున్నాం. బి ఫార్మసీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత ఫార్మసీ రీసెర్చ్ విభాగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని ఐకాన్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కొండలరావు అన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రస్తుతం ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు సభను నిర్వహించారు. అత్యధిక వేతనంలో ఉద్యోగ అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాలిక్యులర్ బయాలజీ వైపు విద్యార్థులు దృష్టి సారిస్తే అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఫార్మసీ 3వ స్థానంలో ఉందని కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సుబ్బారావు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో కూడా హైదరాబాద్ ఈజ్ హబ్ ఫర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో మీకు కనుక ఒక్కసారి ఓపెన్ చేసి అన్ని చూస్తే లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. యూ కెన్ డూ జాబ్స్ అండ్ డూ రీసెర్చ్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో మాలిక్యూల్ అంటే ఎంత గొప్పది ఉంటుందంటే ఒక చిన్న మాలిక్యూల్ కనుక కనిపెడితే ఇండైరెక్ట్లీ యూ కెన్ సేవ్ నాట్ లైక్ 1 life or 2 lives in millions of lives. That is the greatness of research. అందుకనే ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీకి దే యూజువల్లీ టై అప్ విత్ ఫార్మస్యూటికల్ అంటే ఫార్మసీ కాలేజెస్ టు డూ సమ్ రీసెర్చ్. ఇందాక ఒక అమ్మాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, 30,000 శాంపుల్స్ in 8 hours. ఆ శాంపుల్స్ వాటన్నిటికీ ముఖ్య లైక్ మీనింగ్ ఏంటంటే రీసెర్చ్. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ అన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత వారోత్సవాలను మార్చి 1 నుంచి నిర్వహిస్తున్నామని అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ అన్నారు. ఈ నెల 8వ తేదీన మహిళలతో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలలో పోలీస్ శాఖ వినియోగించు పరికరాలు, ఆయుధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వయంగా డ్రోన్ ఎగురవేసి డ్రోన్ పనిచేసే విధానం పోలీస్ శాఖకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలిద్దీన్, మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ నారాయణ, బాపట్ల పట్టణ రూరల్ సర్కిల్ సిఐలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, బాపట్ల పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కోతలతో కర్లపాళ్లెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రాత్రి సమయంలో 11 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ లేక నానా అవస్థలు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోని విద్యుత్ కోతలతో కర్లపాళ్లెం మండలంలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత రాత్రి 11 గంటలకు కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం, కొత్త నందాయిపాళ్లెం, పాత నందాయిపాళ్లెం గ్రామాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయంపై ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని కొందరు ఆరోపిస్తున్నారు. తీరా తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే పాత నందాయిపాళ్లెం శివారు, ఎస్టీ కాలనీ వాసులకు మాత్రం విద్యుత్ కోత తెల్లారి 9 గంటల వరకే కొనసాగుతూ ఉందని, ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసినప్పటికీ కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈ ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని, గతంలో కర్లపాళ్లెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.
ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ కోత విధించే అవసరం ఉన్నప్పుడు ముందుగానే ప్రకటించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఏఈ భాషను వివరణ కోరగా పాత నందాయపాళ్యం వద్ద ఫీడర్ ట్రిప్ అయ్యి కండక్టర్ కట్ అయిందన్నారు. నల్లమూతువారిపాళ్యం, కొత్త, పాత నందాయపాళ్యం గ్రామాల్లో పునరుద్ధరణ చేసి ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్న ఎస్టీ కాలనీలో మాత్రం ఉదయం 9 గంటలకు విద్యుత్ సరఫరా చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు సబ్స్టేషన్కు ఫోన్ చేస్తే సమాచారాన్ని సిబ్బంది చెప్తారని ఏఈ భాష వివరించారు. రాత్రి ఫీడర్ ట్రిప్ అయిందండి, కండక్టర్ కట్ అయింది. నందేపాలెంలో కండక్టర్ లాగిచ్చి సప్లై ఇచ్చాము. ఆ ట్రాన్స్ఫార్మర్ వల్లే జరిగింది. ట్రాన్స్ఫార్మర్లో డిఫెక్ట్ వచ్చింది. ఆ డిఫెక్ట్ని మేము ఉదయం ట్రాన్స్ఫార్మర్ ఓడదీసి రెక్టిఫై చేసి 8:30 నుంచి మళ్ళీ అదే ట్రాన్స్ఫార్మర్ సప్లై ఇచ్చాము. ప్రస్తుతం ఇప్పుడైతే కరెంట్ ఉందండి, కన్జ్యూమర్లకి ఇబ్బంది లేదు. ఎత్తుతారండి, మీరు ఇక్కడ సబ్స్టేషన్ తెలియజేయాలండి. సబ్స్టేషన్ తెలియజేయగానే మాకు అట్లాగే రాత్రి కూడా తెలియజేశారు. సబ్స్టేషన్ తెలియగానే మా వాళ్ళు వచ్చేసి లైన్ బ్రేక్ డౌన్ మొత్తం రెక్టిఫై చేశాం. లో వోల్టేజ్ సమస్యలని త్వరలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టి పరిష్కరిస్తామండి. దానికి ఎస్టిమేట్ ప్రపోజల్స్ చేసి పంపిస్తాము. గ్రామాల్లో నిర్వహించే సర్వేలన్నీ చివరి దశకు చేరుకున్నాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్యం మండలంలోని దమ్మన్నవారిపాళ్యం, బుద్దాం గ్రామంలోని సచివాలయాలను ఎంపీడీఓ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలలో వర్క్ ఫ్రం హోం సర్వే జరుగుతోందన్నారు. ఈ నెల 7 నుంచి 18 వరకు P4 సర్వే జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సచివాలయంలో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు గాయత్రి, బి వీరేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్న అన్ని సచివాలయ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఈ నెల 10వ తేదీ వరకు జరిగింది కాబట్టి ఈ సర్వేలో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి వరకు కూడా ఐటీ సెక్టార్లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన యువతి యువకులను గుర్తించి అలాంటి వారికి ప్రభుత్వము ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు ఇంటి వద్ద నుండే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే విధంగా ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఇంతవరకు ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారు కూడా వాళ్ళ అంగీకారం తెలియజేస్తే అలాంటి వారికి ప్రత్యేక శిక్షణతో పాటు స్థానికంగా ఉద్యోగ విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని. P4 సర్వే సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమాజంలో 20% ఉండే నిరుపేదలైన కుటుంబాలు వివరాలు స్వీకరించి అదేవిధంగా అత్యంత ఉన్నత ఆదాయం పొందుతున్న కుటుంబాలు సమాజంలో 10% ఉన్నట్లు గుర్తించబడింది. అలాంటి ఈ సర్వే ద్వారా గుర్తించిన నిరుపేదలకు అత్యంత ఆదాయం పొందుతున్న కుటుంబాల నుంచి ఆర్థికంగా చేతినిచ్చే ప్రక్రియను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దత్తత తీసుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ఈ రేపు మార్చి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ P4 సర్వే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ మండల అధ్యక్షులు పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాళ్యం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళ్యం దండుబాట్లోని 10 మంది నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, సంపటి శ్రీనివాసరెడ్డి, బహదూర్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ జానీ బాషా, షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మరి నిరుపేదల కుటుంబానికి 10 కేజీల బియ్యం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు అనారోగ్యంగా బాధపడుతున్నట్టు వారికి ఆర్థిక సహాయం చేయటం, అలాంటి కార్యక్రమాలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా జరుగుతుంది. మరి ఈరోజు రంజాన్ నెలలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరుపేద మహిళలకు 10 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. మీ అందరి ఆశీస్సులుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ని ముందుకు సాగిస్తామని
సభాముఖంగా తెలియజే సమాజంలో ఆడవాళ్లకు ప్రతి ఒక్కరూ గౌరవం కల్పించాలని బాపట్ల జిల్లా వైద్య శాఖ అధికారి విజయం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం అనేది స్త్రీ యొక్క అవసరాన్ని గుర్తుంచుకొని వారికంటూ ఒక రోజును కేటాయించుకుని మహిళా దినోత్సవం జరుపుకోవటం ఎంతో గొప్ప ఆలోచన అని, లింగ వివక్షతో ఆడవారిని అనగదొక్కుతూ తరతరాలుగా వస్తున్నారని, అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆడవారు ఎన్నో సాధించే స్థాయి దాకా వచ్చారని, మగవారికి ఎక్కడా తక్కువ కాకుండా అన్ని రంగాల్లో ఆడవారు ముందుకు వెళుతున్నారని, మహిళలు సాధించలేనిది ఏమీ లేదని బాపట్ల జిల్లా వైద్య శాఖ అధికారిని విజయం అన్నారు. అనంతరం జిల్లాలో ఉన్న మహిళలకు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనము అమ్మాయి అయితే ఒక రకంగా, అబ్బాయి అయితే ఒక రకంగా చూస్తూ ఉన్నాము సొసైటీలో. అలా చూడడం అనేది చాలా తప్పు. అంటే ఎందుకు అని అంటే ఎవరైనా వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే లివింగ్ కెపాసిటీ అందరూ కూడా ఈక్వల్గా బ్రతకాలి. అంటే అమ్మాయిలు అయితే ఇలా బ్రతకాలి, అబ్బాయిలు అయితే ఇలా బ్రతకాలి అనే ఎక్కడ రూల్ పొజిషన్స్ ఏవీ లేవు. అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి, అందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరూ కలిసి ఎదగాలి. ఎక్కడైతే ఇక్కడ ఉమెన్ మీద హెరాస్మెంట్, అన్ని రకాల హెరాస్మెంట్స్, నాట్ ఈవెన్ ఎక్కడి నుంచి చూస్తున్నాం మనము, ఒక మంత్స్ బేబీ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఇవన్నీ ఎక్కడ ప్రతి ప్లేస్లోనూ మనం ఇవి చూస్తున్నాము. ఇవి మాత్రం అంటే అక్కడ ఎవరి దగ్గర అవేర్నెస్ రావాలి అంటే జెంట్స్లో రావాలి, తర్వాత సేమ్ టైం లేడీస్లో కూడా రావాలి. నాట్ ఓన్లీ వీళ్ళని కాదు, ఇద్దరిలో రావాలి. అంటే ఆడవాళ్ళని ఎదగనివ్వాలి అనే కాన్సెప్ట్ అందరికీ ఉండాలి. పిల్లలు అయితే బాగా చదివించాలి, వాళ్ళని సేఫ్గా సెక్యూర్గా పెంచగలగాలి. అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు అనే ఆ ఫ్రీడమ్ లేకపోతుంది. అమ్మాయిలు కాబట్టి ఎక్కడ అంటే అటు పేరెంట్స్ కూడా భయము, బయటికి పంపించాలంటే భయము. ఏంటి మా పాపాయి బయటికి వెళ్ళింది క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అనే ఆ భయము. అలా భయము అనేది లేకుండా ఉండాలి సొసైటీలో. అలా అంత ధైర్యంగా అమ్మాయిలను బయట అంటే వెళ్ళగలిగే అట్లా ఉండాలి. అంటే అంటే సొసైటీ మేలైనా ఎవరైనా కూడా సేమ్ ఈక్వల్గా అందరూ ఒకటే, ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉండకూడదు. అంటే అలాంటి కెపాసిటీస్ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ కెపాసిటీస్ ఉండొచ్చు, కానీ అది వాళ్ళ స్టామినాని బట్టి. అమ్మాయిలకి అంత స్టామినా ఉండకపోవచ్చు, అబ్బాయిలకి ఎక్కువ స్టామినా ఉండొచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని ఆడపిల్లలను ఇంకా సప్రెస్ చేయాలి, వాళ్ళ మీద వాళ్ళను ఓవర్లుక్ చేస్తూ వేరే విధంగా ట్రీట్ చేయాలి అనేది అయితే ఎక్కడ ఉండకూడదు. అన్ని రకాలుగా వాళ్ళను బాగా ఉండనివ్వాలి. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీడమ్ ఉండాలి, థాట్లో ఫ్రీడమ్ ఉండాలి. అందరూ కూడా పిల్లల్ని బాగా చదివించాలి, చదివిస్తూ వాళ్ళకున్న థాట్స్ను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను మంచి వేలో ఉండడానికి సొసైటీలో అందరూ గౌరవిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త మార్కండేయులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలు కష్టపడి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటం గ్రామంలో ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చిన రైతులను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులకు గురిచేశాడో మీ అందరికీ తెలుసని అన్నారు. కానీ ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవ సభ అని కాకుండా విజయోత్సవ సభ అని అంటే బాగుంటుందని ఆమె అన్నారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి బాపట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. 11 సంవత్సరాల పోరాటం తరువాత మరి ఈ రోజున అధికారంలోకి భాగస్వామ్యం పరిస్థితి మనం తీసుకొచ్చాము. 21 సీట్లతో పోటీ చేసి నిర్దిష్ట పోటీ చేస్తే 100 పాయింట్స్ అయితే ప్రపంచంలో రికార్డు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ అహంకారంతో కూడినటువంటి నిర్ణయాలతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ దుస్థితి నుంచి బయటకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీగా ఉండిన పోరాట ప్రభుత్వంతో ఈరోజు రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి పరిపాలన కోసం ముందుకు వెళ్తాం. కానీ ఈ రోజున మన జన సైన్యానికి మనకి అందరికీ కూడా మన పండుగ మార్చి 14 మన ఆవిర్భావ దినోత్సవమే మనకి ఈ పండుగ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దాన్ని దిగ్విజయం చేయాలని కోరే క్రమంలో మరి ఈ జిల్లా బాధ్యత నాకు అప్పచెప్పడం, దాన్ని నేను బాధ్యతగా చూసుకొని ఉదయం పెద్దలు కామంచి సోముల గారి నాయకత్వంలో మరి చీరాల వెళ్ళి ఆయన యొక్క ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా ఆ రోజున ఈరోజు ఉదయం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆఫీస్ నిర్మాణం రాక్షస విపక్షాన్ని 11 సీట్లకు పరిమితం చేయడానికి మనం 11 ఏళ్ల పోరాటం నిరంతరాయంగా పోరాడితే ఇవాళ ఒక రాక్షస విపక్షాన్ని 11 సీట్లకు కట్టడి చేయగలిగారు మన అధ్యక్షులు వారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇందులో ఇవాళ వేదికమైన నాయకులుగా ఉన్న మనము, లేదంటే కూటమి ప్రభుత్వం తరఫున వివిధ పదవులు తీసుకున్నటువంటి పెద్దలు, లేదా వైట్ కాలర్తో కూర్చున్నటువంటి నాయకులు కాదు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు నిలబడడానికి కలబడడానికి హోదవిచ్చింది. శ్రీచక్ర మహామేరువుకు ప్రతి శుక్రవారం అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అర్చకులు ఉదయ్ భాస్కర్ తెలిపారు. కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం జాతీయ రహదారి పక్కన వెంచేసి ఉన్న శ్రీ చైతన్య విద్యాపీఠంలో శ్రీచక్ర మేరువుకు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లవానిపాళ్లెం లలితా భవానీ మహిళా బృందం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే లక్ష్యంతో ఎస్బీఐ వారు మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని డాక్టర్ ఎస్ విజయం అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల ఎస్బీఐ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆడవారికి చాలా సమస్యలు ఉంటాయని, వాటిని వైద్యుల వద్ద పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. బ్యాంకు కస్టమర్లు కూడా ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆడవారి మీద అనేక హత్యాయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందని, అవే కాకుండా రుణాలు మంజూరు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం గుణేశ్వరరావు, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఐ సుజాత, బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ, యజ్ఞ హాస్పిటల్ వైద్యులు యజ్ఞ శ్రీకాంత్, డాక్టర్ తిరువీధుల పవన్, డాక్టర్ బెల్లంకొండ మాధవి, డాక్టర్ ఉప్పల విద్యాసాగర్, డాక్టర్ పి సిద్ధార్థ, డాక్టర్ ఎం సిద్ధార్థ, డాక్టర్ జిఆర్ ప్రకాష్, డాక్టర్ బాలసుధా, డాక్టర్ ఎం అవంతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కస్టమర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇందాక ఆరోగ్యంగా చెప్తున్నారు. బ్యాంకు కోసం కస్టమర్స్ ఆరోగ్యంగా ఉంటే, అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే రెగ్యులర్గా మంచి వీళ్ళు లోన్లు ఇవ్వడమే కాదు, అన్ని రకాల మీరు ఫైనాన్షియల్గా మేము సహకరిస్తున్నాము. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, మీరు హెల్తీగా కూడా ఉండాలి. అందుకని మీ అందరికీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటూ, రేపు మహిళా దినోత్సవం, రేపు హాలిడే కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ మనము ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటున్నాము. కస్టమర్స్ అభివృద్ధి మా అభివృద్ధిని అనుకునే బ్యాంకు, స్టేట్ బ్యాంకు, మాతో పాటు మా పరిసరాలు, మా కస్టమర్స్ అందరూ అభివృద్ధి జరుగుతున్న బ్యాంకు. ఈ సందర్భంగా ఏ ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో అందుకోసం మహిళలందరికీ సలహాలు కానీ, సంప్రదింపులు కానీ, ఇంకా హెల్త్ చెకప్గా మీ కొంచెం సమస్యలు ఏమైనా ఉంటే మీ సందేహాలు, సమస్యలు చెప్పుకొని సలహాలు పొందేందుకు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్లాస్టిక్ నియంత్రణ కొరకు బాపట్ల మున్సిపాలిటీ కృషి చేస్తుందని కమిషనర్ జె రఘునందన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా బాపట్ల మున్సిపాలిటీ పనిచేస్తుందని, పట్టణంలో పార్కుల నియంత్రణతో పాటు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణ కూడా ఒక భాగమే అని కమిషనర్ అన్నారు. పట్టణంలో ఉన్న గవర్నమెంట్, ప్రైవేటు విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వల్ల మానవాళికి జరిగే అనర్థాల గురించి వివరిస్తూ వారికి ప్లాస్టిక్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరిగిందని కమిషనర్ అన్నారు. రాబోయే భావి తరాలకైనా ప్లాస్టిక్ని అరికట్టాలని, దానిలో భాగంగా మున్సిపాలిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని మున్సిపల్ కమిషనర్ జి రఘునందన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన గవర్నీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం
మన పర్యావరణాన్ని డెవలప్ చేయడం, అదేవిధంగా ఆల్ అర్బన్ డెవలప్మెంట్ డ్యూయల్ బేస్లో శానిటేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ మంత్ 3rd సాటర్డే స్వప్న ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీంలో ఫస్ట్ మంత్లో వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీటింగ్ తీసుకోవడం, సెకండ్ మంత్లో వచ్చేసి సెగ్రిగేషన్ మీద పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం, ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే సెగ్రిగేషన్ చేసి మీకు తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హోమ్ కాంపోస్ట్ ఎంకరేజ్ చేసేసి ఖచ్చితంగా పబ్లిక్ ఈ మనం బయటకు పంపే చెత్తను తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఈ మంత్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అందరిలో ఎంతమందిలో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం అనేది మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారమే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు పిల్లలకు మనము కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్, అదేవిధంగా వాచ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మనకు ఈరోజు నియర్లీ 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మండే రోజు మనం మహిళా గ్రూపులతో మనం అవేర్నెస్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మంగళవారం రోజు వచ్చేసి మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో, బుధవారం రోజు మన పట్టణంలో సేమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అవాయిడ్ చేయడానికి బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీని ఏర్పాటు చేసి సాటర్డే రోజు పబ్లిక్ ఎక్కువ మందికి దీని మీద అవగాహన కల్పించాలని మన మున్సిపాలిటీ మన గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవనంవారిపాళెం గ్రామంలోని వైష్ణవి డ్వాక్రా మహిళా గ్రూపులో సుమారు 3.5 లక్షల రూపాయలు గ్రూప్ లీడర్ భర్త వాడుకున్నట్లుగా గుర్తించినట్లు పిట్లవానిపాళెం ఏపీఎం సంతోష్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయంపై వివరణ ఇచ్చారు. పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామంలోని వైష్ణవి డ్వాక్రా గ్రూప్లో 3 లక్షలకు పైగా సభ్యులు నగదును గ్రూప్ లీడర్ భర్త వాడుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న విషయం వాస్తవమేనని ఏపీఎం సంతోష్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు తీసుకున్న రుణాన్ని ప్రతి నెల ఒక సభ్యురాలు బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా గ్రూప్ 2 లీడర్కు చెల్లించాలని సంవత్సర కాలం నుంచి సభ్యులు ఇస్తున్నారు. ప్రతి నెల 30,000 రూపాయలు బ్యాంకులో చెల్లించాల్సి ఉండగా సభ్యులు 30,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినప్పటికీ గ్రూప్ సభ్యురాలు భర్త 5 నుంచి 6,000 రూపాయల చొప్పున జమ చేస్తూ మిగిలిన నగదును తన సొంతానికి వినియోగించుకుంటున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. సుమారు 3.5 లక్షల రూపాయలకు తేడా గమనించినట్లు తెలిపారు. గత రాత్రి ఈ విషయంపై గ్రూప్ సభ్యులు చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పరిశీలించి గ్రూప్ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాట్సాప్లో వచ్చిన మెసేజ్కి వివరణ ఇవ్వడం జరుగుతుంది. భవనవారిపాలెంలో వైష్ణవి గ్రూపులో గ్రూప్ లీడర్స్ చేసిన చిన్న పొరపాటు తప్పు వల్ల 3,44,500 రూపాయలు మిస్యూజ్ అయిందని చెప్పి అన్నారు. నా దృష్టికి రాత్రి 9:50కి వచ్చింది. తర్వాత నేను వివోఏ గారితో మాట్లాడాను. వివోఏ గారితో మాట్లాడిన తర్వాత ఉదయం మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను పూర్తి వివరణ తీసుకున్నాను. ఈ గ్రూప్కి 5/7/2023న 10 లక్షల రూపాయలు బ్యాంక్ రుణం ఇవ్వడం జరిగింది. 7 నెలలు తీసుకున్నారు. 8-9 నెలలు సక్రంగా కట్టారు, లీడర్లే కట్టారు. 10 నెలల్లో ఫస్ట్ లీడర్ అయినటువంటి ఆమె చీరాల్లో వర్క్ పని మీద చీరాల్లో ఉండటం వల్ల సెకండ్ లీడర్కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా సెకండ్ లీడర్ కూడా ఇవ్వకూడదు, నెలకోళ్ళు కట్టాలి. వాళ్ళు అందరూ కలిసి పనులకు వెళ్ళేవాడు కాబట్టి అందరూ రెడ్డి పనులు చెక్క పని చేసే ఏరియా సార్ అది మొత్తం వాళ్ళది. ఆ ఏరియాలో ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళలో లీడరు సెకండ్ లీడర్ వాళ్ళ భర్త కొద్దిగా తెలియగలిగినవాడని చెప్పి కడతాడని చెప్పి నమ్మకంతో అందరూ 8 మంది నమ్మకంతో ఆ అబ్బాయి చేతికి 9 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. 8-9 చేతికి సగం కట్టారు. 10 నెలల నుంచి అతను చేతికి ఇవ్వడం జరిగింది. అతను చేతికి ఇచ్చినప్పుడు అతను నెలలో 10,000 అంటే 10 లక్షలు అంటే మాకు 30,000 కట్టాలి నెలకి. దాంట్లో అతను 6,000 ఒకసారి, 7,000 ఒకసారి, 10,000 ఒకసారి అట్లా కట్టుకుంటా కొద్దిగా తగ్గించి కట్టుకుంటా వచ్చి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం 17 నెలల్లో ఈ 17 నెలల్లో దగ్గరగా 3 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. ఇది కూడా ఎలా బయటకు వచ్చిందంటే మా వివోఏ గారు పుస్తకాలు రాయించుకోవడానికి రావట్లేదన్న చెప్పడంతో పుస్తకాలు తీసుకురండి అని చెప్తే వాళ్ళు ఎప్పుడు రావట్లా. దగ్గరగా 4 నెలల నుంచి ఆమె ప్రతిరోజు ఫోన్ చేసి పుస్తకాలు తీసుకురండి రాస్తానంటే కూడా రాకుండా అతను ఆ బుక్స్ బయటకు రాకుండా పెట్టాడు. ఇక నిన్న పోయి ఆ అమ్మాయి పుస్తకాలు తీసుకొస్తే చూస్తే తేడా ఉందని చెప్పి లీడర్లకు చెప్పి పిలిపించి లీడర్లు చెప్పడం వల్ల లీడర్లు పోయి బ్యాంకులో చూడటం వల్ల తేడా ఉందని చెప్తే రాత్రి ఆ గ్రూప్ సభ్యులందరూ వెళ్ళి ఆ అబ్బాయిని అడిగితే
కొద్దిగా నేను వాడుకున్నాను, జరిగిందని చెప్పి ఒప్పుకున్న తర్వాత వాళ్ళు కడతారంటే నేను తర్వాత కడతాను, ఇప్పుడు కడతాను అని చెప్పి వాళ్ళ భార్య గబక్కన జారి ఒక మాట ఉంది, మా భర్తకి ఏదైనా జరిగితే మీ 8 మంది మీద కేసు పెడతానని. దానికి భయపడి ముందుగానే వీళ్ళు 8 మంది వెళ్ళి పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. అది మా దృష్టికి వచ్చినట్టే కొద్దిగా మేమన్నా పరిశీలి చేసేవాళ్ళం. నాకు దృష్టికి కానీ మా యాన్మేడ దృష్టికి కానీ వాళ్ళకి ఘర్షణ జరగడం వల్ల ఆ ఘర్షణలో సెకండ్ లీడర్ గబక్కన మా భర్తకి ఏదైనా జరిగితే నేను మీ అందరి మీద కేసు పెడతాను వల్ల ఆ అమ్మాయి మిగిలిన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఆర్వో ప్లాంట్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ హైస్కూల్లోని ఆర్వో ప్లాంట్ను సందర్శించారు. తాగునీరు అందుబాటులో ఉన్నా కూడా చేతి పంపు నీటినే పిల్లలకు అందుబాటులో ఉంచి విద్యార్థుల ఆరోగ్యంతో హైస్కూల్ హెచ్ఎం చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. మున్సిపల్ హై స్కూల్ నందు సుమారు 700 మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి తరచుగా దాహం వేస్తూ ఉంటుందని, చేతిపంపు నీరు త్రాగి రోగాల బారిన పడతారని, అందువల్ల వెంటనే ఆర్వో ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు బోర్ పంపు నుండి 3 వాటర్ క్యాన్లు నీరు నింపి హెచ్ఎం విద్యార్థులకు అందుబాటులో అందుతోందని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నందు పేరెంట్స్ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు వచ్చి విద్యార్థుల మధ్యలో కూర్చొని భోజనం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు. ఆర్వో ప్లాంట్ రిపేర్ చేయించి పేద విద్యార్థులకు వేసవి దాహం మరియు ఆరోగ్యం కాపాడాలని ఆయన కోరారు. ఇదిగో ఈ బోర్ పంపు నీళ్ళే ఈ 700 మంది పిల్లలు తాగుతున్నారు. ఆర్వో ప్లాంట్ పెట్టుకొని ఆర్వో ప్లాంట్ రిపేర్ చేయించకుండా ఆర్వో ప్లాంట్ నీళ్ళు పిల్లలకి శుద్ధమైన వాటర్ అందించకుండా ఈ బోర్ వాటరే పిల్లలు 700 మంది పిల్లలు తాగుతున్నారు. ఇది ఎవరు నిర్లక్ష్యం. ఇదే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు పిల్లలు ఈ బోరు వాటర్ తాగితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇంటికాంచెని తెచ్చుకొని ఇది అవుతారు. పేదలు చదివే ఈ స్కూల్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉపాధ్యాయులు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలోని ఆర్వో ప్లాంట్ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుదే రాజారావు. బ్యాంకు కస్టమర్లు ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని విజయమ్మ. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.